హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు వెజిటేరియన్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో 10 నిమిషాల్లో ఆంధ్ర స్టైల్ నిమ్మకాయ పులిహోర, అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు రంగులో ఉండే నిమ్మకాయ పులిహోర చూపిస్తున్నానండి. ఇది మీకు బ్రేక్ఫాస్ట్గా, లంచ్ బాక్స్గా లేదా ప్రసాదంగా మీకు నచ్చిన విధంగా ట్రై చేయొచ్చండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సరే, ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఒక చిన్న మిక్సీ జార్లోకి తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు 2 స్పూన్లు, అలాగే తరిగిన పచ్చిమిర్చి ఒక 6 మీడియం కారం గలవి తీసుకున్నానండి నేను. తర్వాత ఇందులోనే కడిగిన కరివేపాకులు ఒక 15 వరకు వేసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. వేసిన తర్వాత నీళ్ళేమీ వేయకుండా లైట్ బరగ్గా మిక్సీ పట్టి తీసుకోవాలి. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టి దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు పెన్నంలో 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత లో టు మీడియంలో వేడవనివ్వండి, పెద్ద మంట పెట్టకుండా. చూడండి, ఇప్పుడు నూనె వేడైన తర్వాత 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసి లో టు మీడియంలో కలుపుతూ వేయించండి పల్లీలను. చూసారా, పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని నూనె రాకుండా ఒక గిన్నెలోకి తీసుకోండి. పల్లీలను మాత్రం చూడండి, వీటిని పక్క నుంచి. తర్వాత ఇదే నూనెలో ఒక 8 మజ్జిగ మిరపకాయలు వేసుకోవాలి. వేసి వీటిని కూడా లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించండి. మరి పెద్ద మంట పెట్టకండి, మాడిపోతాయి అన్నమాట. చూసారా, ఇలా కలుపుతూ ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా వేయించి తీసుకోవాలి. చూడండి, వేయించిన మిరపకాయలన్నీ ప్లేటుకు తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే నూనెలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపి 2 స్పూన్లు అన్నమాట. ఇందులోనే 2 చిటికెళ్ళు ఇంగువ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 15 కరివేపాకులు కూడా వేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించండి. కలుపుతూ సరిపోతుంది పోపు అనేది. చూసారా, ఇలా పోపు కలుపుతూ వేయించుకోవాలన్నమాట. చూడండి, పోపు వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి కారం ఉంది కదా, అదంతా వేసుకోవాలన్నమాట. వేసి దీన్ని కూడా లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అనేది వేయించాలన్నమాట, పచ్చివాసన పోయే వరకు. చూసారా, ఈ విధంగా కలుపుతూ వేయించాలి. చూడండి, ఈ విధంగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో వండిన అన్నం 4 కప్పులు వేసుకోవాలి. అన్నాన్ని ఉండలేమీ లేకుండా ఫోర్క్ స్పూన్తో ఒకసారి బాగా కలపండి. ఉండలేమీ లేకుండా కలిపిన తర్వాత 2 నిమ్మకాయల రసం, గింజలు పడకుండా చూసుకోండి. గింజలు రాకుండా ఉండండి. గింజలు వచ్చాయంటే తినేటప్పుడు చేదుగా అనిపిస్తుంది. ఇలా గింజలు ఏమైనా పడితే తీసేయండి. చూసారా, ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవన్నీ వేసుకోవాలన్నమాట. ఇందులోనే కడిగి తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు అన్నాన్నంతా ఉప్పులు కారాలు పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ నిమ్మకాయ పులిహోర మీరు నలుగురికి సర్వ్ చేసుకోవచ్చండి. అదే దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత ప్రసాదంగా పంచాలనుకుంటే ఒక 8 మంది వరకు పంచుకోవచ్చు అన్నమాట ప్రసాదంగా. బాగా కలుపుకోవాలి అన్నాన్ని. చూసారా, ఈ విధంగా నిమ్మకాయ పులిహోర తయారైందనమాట మనకు. ఈ నిమ్మకాయ పులిహోరను మజ్జిగ మిర్చితో పాటు సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. దాంతోపాటు కలిపి తిన్నారంటే 250 ml కప్పుతో 1.5 కప్పు బియ్యంతో వండారంటే అన్నం 4 కప్పులు వస్తుందన్నమాట. లేదా 330 గ్రాములు బియ్యంతో అన్నం వండుకున్నారంటే 4 కప్పులు అనేది వస్తుంది. మీకు నచ్చిన విధంగా ట్రై చేయండి. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.